హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సింపుల్ చిట్కాతో మేము ముందుకు వచ్చేసాను. మనం ఇంట్లో అందరి ఇళ్లలో పూజా పాత్రలు, ఇత్తడి, రాగి సామాగ్రి ఉంటాయి కదా, అవి ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక చిన్న టిప్ చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకుని ఒక 2 స్పూన్స్ లెమన్ సాల్ట్, నిమ్మ ఉప్పు అంటారు కదా, మనకి అన్ని గ్రాసరీ షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటుంది. అది ఒక 2 టేబుల్ స్పూన్స్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, కొంచెం వాటర్, అది మనకి పేస్ట్ అయ్యే విధంగా, నిమ్ముప్పు కరిగిపోయే విధంగా ఉండేలాగా కొంచెం వాటర్ తీసుకుని యాడ్ చేసుకుంటూ ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం పలుచగా ఉన్నా పర్వాలేదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకుంటే ఒక 2 మినిట్స్కి మొత్తం లెమన్ సాల్ట్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది దాంట్లో. తర్వాత మన పూజా ఐటమ్స్, ఇత్తడి, రాగి పాత్రలు ఏవైనా చేసుకోవచ్చండి క్లీనింగ్. మన చేతులు కూడా ఏం డ్యామేజ్ అవ్వవు. హోమ్మేడ్ పీతాంబరి, ఒక రకంగా చెప్పాలంటే పీతాంబరి అయినా బోల్డ్ కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి అండ్ చాలా టైం కూడా రబ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఇది కొంచెం ఈ లిక్విడ్ని అలా ఉంచితే పక్కకు పెట్టేసరికి చూసారా ఎంత ఎల్లోగా అయిపోయిందో. అదిగోండి, ఇలా కొంచెం అలా పూయంగానే మంచి కలర్ వచ్చేస్తుంది, ఈజీగా క్లీన్ అయిపోద్ది. మనం తర్వాత సోప్ కానీ ఎటువంటి స్క్రబ్ చేయడం కానీ ఏమీ అక్కర్లేదు, చక్కగా డైరెక్ట్గా వాష్ చేసేసుకోవడమే ఇంకా ఇలా క్లీన్ చేసుకున్నాక. నా దగ్గర ఉన్న పాత్రలు మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసానండి. ఒకసారి మీరు చూడండి, నేను వాష్ చేసి చూపిస్తాను మీకు ఎంత బాగా క్లీన్ అయినాయో. అసలు చక్కగా తెల్లగా తళతళలాడుతున్నాయి. మనం ఇత్తడి, రాగి పాత్రలు క్లీన్ చేయాలంటే అబ్బో చాలా బోరింగ్ వర్క్, చాలా టైం టేకింగ్ వర్క్ అనుకుంటాం కదా, కానీ చాలా ఈజీగా చేసేయచ్చు. ఎవరైనా చేసుకోవచ్చండి.
అన్నీ ఇంట్లో దొరికే వస్తువులే. జస్ట్ 2 మినిట్స్ కేటాయిస్తే చాలు మనం టైము. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని నొక్కితే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. చూసారా ఎంత బాగా క్లీన్ అయినాయో అసలు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారా ఎంత బాగున్నాయి కదా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.